30 ఏళ్ల వయసు నుంచి చాలామందిని వేధిస్తున్న సమస్య నడుము నొప్పి. సో ఈ నడుము నొప్పికి గల కారణాలు చూసినట్లయితే చాలా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం, లేదా ఎక్కువ సమయం నిల్చొని వర్క్ చేయడం, అండ్ ఇంకొకటి ఏంటంటే పోస్చర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవడం వంటి రీజన్స్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కారణం ఏదైనప్పటికీ చాలామంది మాత్రం బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. సో బ్యాక్ పెయిన్ని తగ్గించుకోవడానికి లేదా బ్యాక్ పెయిన్ని రాకుండా కాపాడుకోవడానికి ఇప్పుడు నేను చూపించబోయే యోగా సీక్వెన్స్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ ఆసన సీక్వెన్స్ని ప్రాక్టీస్ చేసే ముందు బాడీకి కొంత వార్మప్స్ చేయడం అనేది చాలా అవసరం. సో ఆల్రెడీ వార్మప్స్కి సంబంధించిన వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వార్మప్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ ఆసన సీక్వెన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎక్కువ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. బై ద వే, మై నేమ్ ఇస్ స్పందన అమోరం. ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఆసన సీక్వెన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆసన వచ్చేసి మార్జరీ ఆసన. ఇలా టేబుల్ పొజిషన్ లాగా ఫామ్ చేసిన తర్వాత గాలి తీసుకుంటూ మీ వెన్నుపూసని లోపలికి నెడుతూ మీ చూపు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. గాలి వదిలేస్తూ వెన్నుపూసని పైకి నెడుతూ మీ చిన్నని చెస్ట్ భాగానికి టచ్ చేయాలి. లెట్స్ ఆల్ practice together. 1. Look up, down. 2. Up, down. 3. Up, down. Up, down. శ్వాసను అనుసంధానం చేస్తూ చేయాలి. అప్, down, up, down, up, down, up, down. శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి వచ్చిన తర్వాత ఈ పొజిషన్ నుంచి శిశు ఆసనానికి వెళ్దాం. మీ రెండు కాళ్ళని పాదాలని ఇలా మ్యాట్కి సమాంతరంగా ఉంచి నిదానంగా మీ బటక్స్ని కాళ్ళ మీద డ్రాప్ చేయండి. హీల్స్ మీద డ్రాప్ చేసేసి నిదానంగా మీ ఫోర్ హెడ్ని ఇలా ముందుకి డ్రాప్ చేయాలి. ఈ పొజిషన్లో నిమిషం నుంచి 3 నిమిషాల పాటు మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండొచ్చు. ఈ పొజిషన్లో ఇలా ఉండడం వల్ల స్పైన్ చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి మంచిగా స్ట్రెచ్ జరుగుతుంది. సో దట్ మీకు లోవర్ హిప్స్లో ఉండే స్టిఫ్నెస్, టెన్షన్ అవన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. అండ్ అలాగే మీ బ్రెయిన్కి మంచి బ్లడ్ ఫ్లో జరగడం వల్ల మీ మెంటల్ కండిషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నిదానంగా గాలి తీసుకుంటూ మళ్ళీ టేబుల్ పొజిషన్కి వచ్చేయాలి. ఇక్కడ నుంచి నిదానంగా కాళ్ళని వెనక్కి తీసుకొని నిదానంగా బోర్లా పడుకోండి. ఇక్కడ మనం సరళ భుజంగాసన చేయబోతున్నాము. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు పూర్తి భుజంగాసన చేయడం వల్ల ఇంకా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా కొంతవరకు మాత్రమే లిఫ్ట్ చేసి ఈ పొజిషన్లో అంటే మీ చెస్ట్ వరకు అప్పర్ బాడీని పైకి లేపి మీ కాళ్ళని మడిచి ఇలా ఆడిస్తూ ఉండొచ్చు. నీస్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఇది కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇలా చేతిని కింద ఉంచి ఉండలేని వాళ్ళు మీ గదం కింద సపోర్ట్ తీసుకోండి. ఇలా పెట్టుకొని చిన్నపిల్లలు పడుకుంటారు కదా, సేమ్ అలాగే ఇలా హ్యాపీగా ఈ పొజిషన్లో రిలాక్స్ అవ్వచ్చు. ఈ పొజిషన్ అయితే అందరూ చేయగలరండి. ఇలా సరళ భుజంగాసనాలు నిమిషం నుంచి 3 నిమిషాల పాటు ఉన్న తర్వాత నిదానంగా బోర్లా పడుకొని మీ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి వెనక్కి తిరగాలి. పవనముక్తాసన అంటారు. మీ మోకాళ్ళను బెండ్ చేసి ఇక్కడ మీ ఛాతీ దగ్గరగా తెచ్చుకోండి. ఎంత వీలుంటే అంత దగ్గరగా ఛాతీకి ప్రెస్ చేయండి.
ఈ పొజిషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా మంచి రిలీఫ్ దొరుకుతుంది. అండ్ అలాగే బ్యాక్ పెయిన్ రిలీజ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. పొజిషన్లో బ్రీతింగ్ నార్మల్గానే ఉంటుంది. ఇలా పవనముక్తాసనాలో కూడా నిమిషం నుంచి 3 నిమిషాల పాటు ఉండవచ్చు. నిదానంగా కాళ్ళని పాదాలని కింద డ్రాప్ చేసేయండి. నెక్స్ట్ ఆసన వచ్చేసి సుప్త ఉదరాకర్షాసన. సో దీనికి మన స్పైన్ని ట్విస్ట్ చేస్తాము. సో చేతులు 2 ఇంటర్లాక్ చేసి ఉంచి మీ తల భాగం కింద పెట్టుకోండి. 2 కాళ్ళని దగ్గరగా మడిచి ఉంచి సెంటర్లో గాలి తీసుకొని మీ కుడివైపు గాలి వదులుతూ 2 కాళ్ళను కూడా డ్రాప్ చేయాలి. ఎడమ వైపు మీ తలని తిప్పి మీ ఎడమ చేయి యొక్క మోచేతిని చూస్తూ ఉండాలి. ఈ పొజిషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ స్పైన్ చుట్టూ ఉన్న కండరాలకి చాలా మంచి స్ట్రెచ్ అండ్ ట్విస్ట్ జరుగుతుంది. సో దట్ మీ లోవర్ హిప్స్లో ఉన్న టెన్షన్, స్ట్రెస్ అన్ని ఎమోషన్స్ కూడా చక్కగా రిలీజ్ అయిపోతాయి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్, drop your knees to the left side and look at your right elbow. ఇలా 2 వైపులా కూడా 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ ఉండవచ్చు. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రిలాక్స్. మీరు శవాసనాలో పడుకోగలిగితే ఒక 2 మినిట్స్ పాటు శవాసనంలో రిలాక్స్ అవ్వండి. శవాసనాలో రిలాక్స్ అవ్వలేని వాళ్ళు ఇలా సైడ్ లైన్ పొజిషన్లో కూడా రిలాక్స్ అవ్వచ్చు. పైకి లెగాలి అనుకున్నప్పుడు ఇలా సైడ్కి తిరిగి నిదానంగా 2 చేతుల సహాయంతో పైకి లేచి కూర్చొని మీ ప్రాక్టీస్ని ఎండప్ చేయవచ్చు. సో ఇక్కడ ఈ ఆసన ప్రాక్టీస్తో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అని అంటే, ఖచ్చితంగా మీ పోస్చర్ స్పైన్ యొక్క పోస్చర్ అనేది ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవాలి. అండ్ డెస్క్ జాబ్ చేసే వాళ్ళైతే ఎవ్రీ 1 అవర్కి కూడా సిస్టమ్ ముందు నుంచి లేచి ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలా వాక్ చేయడం లేదా సింపుల్ స్ట్రెచెస్ వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల స్పైన్కి కాస్త రెస్ట్ దొరుకుతుంది. అండ్ అలాగే బాడీలో జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్రీ అయిపోతాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి రికమెండ్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.